ఏప్రిల్ 30వ తారీఖున జరగబోతున్నటువంటి ఏపీ పాలీసెట్ 2025కు సంబంధించి ఆల్ టిక్స్ అనేవి మనకి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పాలీసెట్ వెబ్సైట్లో నిన్న నైట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు మన వీడియోలో పాలీసెట్కి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా వారి యొక్క హాల్ టికెట్ని నెట్ సెంటర్కి వెళ్లకుండానే మొబైల్లోనే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి మనం చూద్దాం. polyset.ap.nic.in అని గూగుల్లో టైప్ చేస్తే ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ మీద టచ్ చేయగానే డైరెక్ట్గా మీరు మెయిన్ సైట్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇది మెయిన్ సైట్ యొక్క హోమ్ పేజ్. ఇది అంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అఫీషియల్ యొక్క వెబ్సైటు. దీంట్లో మనకు వచ్చేసరికి ప్రింట్ హాల్ టికెట్ అని చెప్పేసి పైన ఆల్రెడీ మనకి ఇక్కడ కనబడుతుంది. అట్లాగే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్ కూడా డిస్ప్లే అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ కన్సర్న్ స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నెంబరు అంటే 10th క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇవ్వచ్చు. పాలీసెట్కి అప్లై చేసేటప్పుడు మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ కావచ్చు, లేదా మొన్న మార్చిలో రాసినటువంటి 10వ తరగతి పరీక్షలకు సంబంధించినటువంటి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ 10th పాసింగ్ ఇయర్ ఆర్ అపియరింగ్ ఇయర్ లేటెస్ట్గా పాస్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ మార్చి 2025 ఆ సంవత్సరాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడేమో 10th యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసి ఇక్కడ 10th పాస్ అయినటువంటి ఇయర్ 2025, అంతకుముందు బ్యాచ్ వాళ్ళు కనుక్కుంటే 2024 వాళ్ళు ఉంటే 2024 ఎంటర్ చేస్తారు. స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి కింద మనకి వెంటనే వ్యూ ఆర్ ప్రింట్ హాల్ టికెట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దాని మీద ప్రెస్ చేయగానే డైరెక్ట్గా మనకి హాల్ టికెట్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అది ఒకసారి చూద్దాం. సో నేను హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసాను. నెక్స్ట్ 10th పాసింగ్ ఇయర్ ఎంటర్ చేశాను. ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ని క్యాప్చాలు ఎంటర్ చేశాను. నెక్స్ట్ కింద వచ్చేసరికి వ్యూ అండ్ ప్రింట్ హాల్ టికెట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ మీద ప్రెస్ చేశాను. ప్రెస్ చేయగానే డైరెక్ట్గా మనకి హాల్ టికెట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీంట్లో వచ్చేసరికి మీ యొక్క ఎగ్జామ్ సెంటర్, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇంతకుముందు మీరు సైట్లో మీరు ఇచ్చినటువంటి డేటా, అంతకుముందు మీరు ఇచ్చినటువంటి అడ్రస్, మిగతా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి దాంట్లో మొబైల్ నెంబర్తో పాటు. నెక్స్ట్ మీకు పడినటువంటి ఎగ్జామ్ సెంటర్ అది కూడా మీకు డీటెయిల్గా ఉంటుంది. ఇక్కడ మీకు మీ యొక్క ఫోటో పైన ప్రింట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మీ ఫోటో పైన ప్రింట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రింట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి దాన్ని సేవ్ యాజ్ పీడిఎఫ్గా ఏదైనా ఒక ఫైల్ నేమ్ ఇచ్చేసి మీరు సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకుంటే అది మీ గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఆ తర్వాత దీన్ని బయటికి వెళ్ళి ప్రింట్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఏప్రిల్ 30న జరగబోయేటటువంటి పాలీసెట్కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి స్టూడెంట్స్ వారంతటా వాళ్ళే polyset.ap.nic.inలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సైట్ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేయగానే మీరు హోమ్ పేజీలోకి వెళ్తారు. అక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ నెక్స్ట్ రిజిస్ట్రేషన్కి ఉపయోగించుకునేటువంటి మొబైల్ నెంబరు, 10th పాసింగ్ ఇయర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మీ యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.